నమస్తే, నేను మీ తేజ. ప్రముఖ రాజకీయ నాయకుడు శ్రీకాకుళం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన కిడ్నాప్కి గురయ్యారా, లేదంటే పోలీసులు అరెస్ట్ చేశారా? ఆయన ఈరోజు 11 గంటలకి ఇంటి వద్ద నుంచి బయలుదేరిన ఆ వ్యక్తి తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆయన డ్రైవర్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. అలాగే వారు వెళ్ళిన కారు ఏదైతే ఉందో ఆ కారులో ఆ పిఏ దువ్వాడ శ్రీనివాస్, అతని డ్రైవర్, అలాగే అతని గన్మ్యాన్. సో పిఏ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అలాగే గన్మ్యాన్ని కూడా వెళ్ళే దారి మధ్యలోనే దించేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్కి అత్యంత సన్నిహితంగా ఉంటున్న మాధురి ఎవరైతే ఉన్నారో, దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద నా శ్రీను ఎక్కడ, నా శ్రీనును ఏం చేశారు, పోలీసులు అరెస్ట్ చేశారా, నాకు చెప్పాలి, నా శ్రీనును ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్తానంటూ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాగే మాధురిని కూడా హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మీరు క్లియర్గా స్క్రీన్ పైన చూడొచ్చు. ఈరోజు ఉదయం 11 గంటలకి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు వారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారో, ఆ వ్యాఖ్యల వల్ల అతని పైన కొంతమంది వ్యక్తులు కేసు పెట్టడం అయితే జరిగింది. అండ్ కొన్ని రోజుల క్రితం కూడా ఈ కేసులకు సంబంధించే పోలీస్ స్టేషన్కి విచారణ కూడా ఇతను హాజరయ్యాడు. దాని తర్వాత మళ్ళీ ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, కొత్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానంటూ కూడా చెప్పి బయలుదేరిన ఆ వ్యక్తి ఇప్పటి వరకు అతను ఆచూకీ. సుమారు 8 గంటలు అవుతుంది. 8 గంటల నుంచి కూడా అసలు దువ్వాడ శ్రీనివాస్ ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, అతను ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది, ఈ విషయాలు ఏమీ కూడా బయటికి తెలియట్లేదు. అలాగే ఒక పక్క కొత్తూరు పోలీస్ స్టేషన్ వారు కూడా ఏం చెప్తున్నారంటే అసలు దువ్వాడ శ్రీనివాస్ మా దగ్గరికే రాలేదంటూ కూడా వారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏదైనప్పటికీ ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద భారీ ఉద్రిక్తత కనిపిస్తూ ఉన్న ఆ సిచ్యువేషన్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ అతని అభిమానులు, అతని కార్యకర్తలు చాలామంది కూడా అక్కడికి గుమిగూడి ధర్నా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. మాధురి కూడా పోలీసులతో వాగ్విదానికి దిగింది. నా దువ్వాడ శ్రీనివాస్ ఏమయ్యాడో మీరు చెప్పాలి, మీరే కదా తీసుకెళ్లారు, ఉదయం మీరే కదా విచారణకు పిలిచారు, మీ దగ్గరికే వస్తానంటూ కూడా అతను బయలుదేరాడు. తర్వాత మరి మీరేం చేశారు, నన్ను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, దువ్వాడ శ్రీనివాస్ కనిపించట్లేదు కదా, కనీసం అతన్ని వెతుక్కోవడానికి కూడా నేను వెళ్ళకూడదా, అతన్ని కిడ్నాప్ చేయించారా, పోలీసులు ఏమైనా అరెస్ట్ చేస్తారా, విషయాలు నేను తెలుసుకోవాలి కదా అంటూ కూడా ఆమె పోలీసులతో వాగ్విదానికి దిగింది. అయితే పోలీసులు ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా క్రియేట్ అవుతాయేమో అని చెప్పి పోలీసులు ఏం చేశారంటే దువ్వాడ మాధురిని హౌస్ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్దున్న విజువల్స్ అన్ని కూడా చూడొచ్చు. భారీగా అతని అభిమానులు అక్కడికి చేరుకున్నారు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు, ధర్నా చేపట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ మధ్యలో పోలీసులకి అతని అభిమానులకి తోపులాట కూడా జరిగింది. మరికొంతమంది వ్యక్తులపైన పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అలాగే పోలీసులపైన దాడి చేస్తే కఠినంగా శిక్షలు కూడా ఉంటాయంటూ కూడా వారికి హెచ్చరికలు తెలియజేశారు పోలీసులు. అయినా కానీ మాధురి మాత్రం వెనక్కి తగ్గట్లే, నా శ్రీను ఎక్కడ ఉన్నాడంటూ, నా శ్రీనును ఏం చేశారు, నా శ్రీనును కిడ్నాప్ చేశారా, జైల్లో పెట్టి కుమ్మేస్తున్నారా నా శ్రీనుని అంటూ కూడా ఆమె కూడా పోలీసులతో వాగ్విదానికి దిగింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ గతంలో పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా ఆయన వారిద్దరిని ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడారు, అనరాని మాటలు కూడా అన్నారు. దాంతో కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కావచ్చు, వారు అతని పైన కొత్తూరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం అయితే జరిగింది. మా నాయకుని ఉద్దేశించి తప్పుగా మాట్లాడారని. సో ఈ కేసు గురించే గత వారం క్రితం ఆయన కొత్తూరు పోలీస్ స్టేషన్ కూడా విచారణకి హాజరయ్యారు. ఆ రోజు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అటు దువ్వాడ అభిమానులు అలాగే ఇటు పోలీసుల మధ్య కూడా తోపులాట జరిగింది ఆ రోజు. అలాగే ఆ రోజు మహిళా కానిస్టేబుల్స్తో కూడా దువ్వాడ శ్రీనివాస్కి సన్నిహితంగా ఉంటున్న దువ్వాడ మాధురి కూడా ఆ రోజు ఆ మహిళా పోలీసులతో కూడా వాగ్విదానికి దిగింది. అవన్నీ విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చి ఆమె పైన కూడా కొన్ని సెక్షన్స్ కింద కేసు పెట్టడం అయితే జరిగింది. దాని తర్వాత బయటకు వచ్చారు.
బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. మరి ఈ మధ్య ఏం జరిగిందో అంటే ఆయనంతటా ఆయనే ఈరోజు ఉదయం 11 గంటలకి దువ్వాడ శ్రీనివాస్ ఆయనంతటా ఆయనే నేను ఈ కేసుకి సంబంధించి కొత్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానంటూ కూడా ఉదయం 11 గంటలకి బయలుదేరారు. తర్వాత 12:30 గంటలకి మేము కాల్ చేస్తుంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇదేంటి అసలు ఏం జరుగుతుందని స్టేషన్కి బయలుదేరి మేము వెళ్తుంటే అప్పటికే పోలీసులు మా ఇంటి వద్దకి చేరుకున్నారు భారీ సంఖ్యలో. నన్ను హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఆమె కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఏమయ్యారు? ఆయన కిడ్నాప్కి గురయ్యారా, లేకపోతే ఎవరికి చెప్పకుండా ఆయన ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నారా? వెళ్ళాలనుకున్నప్పుడు గన్మ్యాన్ని మధ్యలో అసలు ఎందుకు దింపేశారు? దింపేయడం వెనక రహస్యం ఏమిటి? ఎవరిని కలవడానికి వెళ్ళారు? ఏమైనా రాజకీయ చర్చల కోసమా, లేదంటే పోలీసులు ఏదైనా డ్రామా ఆడుతున్నారా? ఇటువంటి కామెంట్స్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి ప్రస్తుతం. సో ఏదైనప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ ఆచూకీ అయితే ఉదయం ఆయన ఎప్పుడైతే ఇంటి నుంచి బయలుదేరో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఆచూకీ అయితే ఇప్పటి వరకు తెలియలేదు. అండ్ మీ కమెంట్స్ ఏంటి? దీనిపైన మీరు ఎలా రెస్పాండ్ అవుతారు ఖచ్చితంగా తెలియపరచండి.